ఇప్పుడే నేను న్యూస్ చూసా. శ్రీరెడ్డి అది నా డార్లింగ్. అది నేను శ్రీరెడ్డికి రియాలిటీలో ఫ్యాన్ని. దాని డైలాగులకి, దాని యాక్టింగ్కి శ్రీరెడ్డి అంటేనే నాకు డ్రీమ్ గర్ల్. శ్రీరెడ్డి ప్రతిరోజు నా కల్లోకి వస్తుంది, నన్ను కనిపిస్తుంది, నన్ను కవ్విస్తుంది, నాకు నిద్ర లేకుండా చేస్తుంది. ఎవరు? శ్రీరెడ్డి. ఎందుకు శ్రీరెడ్డి నీ కళ్ళకి వస్తుంది? నువ్వు పెద్ద హీరో. నా కల్లోకి కాదు, అందరి కల్లోకి వస్తుంది శ్రీరెడ్డి. ప్రతి ఒక్కరి కల్లోకి వస్తుంది. నా యూట్యూబ్ లోకి వస్తుంది, నా ఇన్స్టాగ్రామ్ లోకి వస్తుంది, నా ఫేస్బుక్ లోకి వస్తుంది. భయపడుతుంది కదా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అరెస్ట్ చేపిస్తారు. అవును. అంటే ఈ మధ్య కాస్త భయపడింది. కానీ లాస్ట్ ఇయర్ అప్పుడు మనం గతం చూసుకుంటే కరెక్ట్ గా ఒక 6 నెలల క్రితం కూడా పోతే ఆ డైలాగులు, ఆ యాక్టింగ్, ఆ రొమాన్స్, ఆ హార్ట్, అబ్బా! శ్రీరెడ్డి తొడలు ఉంటాయి, శ్రీరెడ్డి మెడలో, శ్రీరెడ్డి నడుము. కాసేపు ఉండే నేను శ్రీరెడ్డి నేను పెద్ద ఫ్యాన్ చెప్పుకోవడం. భయపడుతున్నా అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ గారికి శ్రీరెడ్డికి? ఇంకా భయపడింది అంతే. ఇంకా ఎందుకంటే అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే మాటలు, అబ్బా దారుణమైన మాటలతో పాటు ఫిగర్ కూడా బానే ఉంటది. కానీ ఏంటంటే ఫిగర్ కి కాస్త పేజీలు లావుకుంటాయి, అంత మాత్రం ఉంటది. కానీ శ్రీరెడ్డి లాంటి యాక్టర్ ఎక్కడ లేదు బ్రో. నిన్ను ఎగిరేసి కొడతారు బ్రో యాక్టర్ అంటే. శ్రీరెడ్డి యాక్టరే కదా, ఇంకేంది? నిన్ను ఎగిరేసి కొడతారు ఆవిడ యాక్టర్ అంటే. సరే అదే రొమాంటిక్ స్టార్, అది కూడా అనొద్దులే. కానీ ఇంకేంది? ఏంటి నెక్స్ట్ అరెస్ట్ ఆవిడ అనుకోవచ్చా? అదే ఖచ్చితంగా. ఎందుకంటే శ్రీరెడ్డి చేసిన మాటలు, శ్రీరెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు, శ్రీరెడ్డి రియాలిటీలో చేసిన కొన్ని అదే అన్ని ఏమైనా అనుకో. కాబట్టి శ్రీరెడ్డి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది శ్రీరెడ్డిని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలి. పోసాని కృష్ణమురళి గారి కంటే ముందు శ్రీరెడ్డిని చేయాలి అరెస్ట్. ఎందుకంటే శ్రీరెడ్డి ఆ మాదిరి చేసింది అనమాట, దారుణంగా, అన్యాయంగా. అబ్బా అసలు ఈ మాటలు కాదు, ఘోరమైన మాటలు. ఏందంటే శ్రీరెడ్డి ఉండేది గమ్మున ఉండక ఏం మాడింది, ఎన్నెన్నో మాట్లాడింది దారుణాలు. పర్సనల్ గా లేదన్నా నెక్స్ట్ అరెస్ట్ ఎవరెవరు చేయొచ్చు? అందరినే, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ అన్న సరేనా. కాబట్టి శ్రీరెడ్డికి మాత్రం నేను రియాలిటీలో నిజ జీవితంలో ఫ్యాన్ని. ఎందుకంటే శ్రీరెడ్డి డైలాగులు కానీ, ఆ రొమాంటిక్ యాక్టింగ్ కానీ నాకు ప్రతిరోజు, నాకు శ్రీరెడ్డిని చూసినప్పుడల్లా నాకు గిల కొట్టేసుకుంటుంది బాడీ. అబ్బా! శ్రీరెడ్డి ప్రతిరోజు నా కళ్ళకు రావడం, నన్ను ఆశ పెట్టడం, పొద్దున్న లేచేసరికి శ్రీరెడ్డి ఎక్కడెక్కడికో పోవడం, లాడకపోవడం, అమెరికా పోవడం, పోయింది. సర్లే, అయింది ఏదో అయింది. దయచేసి శ్రీరెడ్డిని, నన్ను ఇద్దరిని కలిపి ఒక సెల్ల వేసేయండి, నేను కూడా పోతా. శ్రీరెడ్డితో పాటు నేను కూడా జైల్లో ఉంటా, ఏదో ఒకటి చేస్తా. నీకెందుకు అప్పుడు నువ్వు అక్కడికి వచ్చి వీడియో తీసుకో సరేనా. ఆప్యాక లే పక్కలేసి చెప్తా. కాబట్టి ఇక్కడ ఏంటంటే శ్రీరెడ్డి, నేను మొదటి నుంచి అంటే శ్రీరెడ్డి వీడియోలు కానీ, ఆ శ్రీరెడ్డి చేసిన యాక్టింగ్లు కానీ, శ్రీరెడ్డి చేసిన సినిమాలు కానీ, చేసింది ఎన్నే 2-3 అంతే చేయలేమి. శ్రీరెడ్డి పెద్దగా సినిమాలు కూడా చేయలే. కాబట్టి ఖచ్చితంగా శ్రీరెడ్డిని, నన్ను ఇద్దరిని కలిపి ఒకే సెల్లో వేసేయండి, ఒకే జైల్లో పెట్టండి.